హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. స్వాధ్యాయంలో భాగంగా కరుణా బుక్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు. ఇంతటి అద్భుతమైన కరుణా బుక్ రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, మనం చాప్టర్లోకి వెళ్ళబోతున్నాము. ఈరోజు పార్ట్ 12. ఆకాశంలో కొన్నిసార్లు తెల్ల మబ్బులు, కొన్నిసార్లు నీలి మేఘాలు ఉంటాయి. అవి అలా వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఆకాశం మాత్రం ఎలాంటి మార్పుకు లోను కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అలాగే మీరు ఆకాశం లాంటి వారు. మీ ఆలోచనలు మేఘం లాంటివి. వాటిని మీరు ఏమాత్రం నిశితంగా పరిశీలించినా మీకు ముందుగా తెలిసేది అదే. అది ఒక గొప్ప అవగాహన. అదే మీ జాగృతికి, మీ బుద్ధత్వానికి ప్రారంభం. అప్పుడు మీరు ఏమాత్రం నిద్రపోకుండా, దేనితోనూ గుర్తించబడకుండా శాశ్వతత్వానికి కట్టుబడి ఉన్నారని తెలుసుకుంటారు. అప్పుడు వెంటనే మీలో ఉన్న ఆందోళన పూర్తిగా అదృశ్యమవుతుంది. ఏది మిమ్మల్ని మార్చలేదు. అలాగే ఏ బాధ మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. అలాంటప్పుడు మీరు ఆందోళనకు, వేదనకు గురై బాధపడటంలో అర్థమేముంది? అవన్నీ వస్తూ పోయే ఉపరితలంపై అలల్లాంటివే. కానీ మీ అంతర్గత లోతుల్లో ఎలాంటి అలలు ఉండవు. మీరక్కడే ఉంటారు. నిజానికి అదే మీరు. దాని ఉనికే మీరు. ఆ స్థితినే జెన్ విధానాన్ని అనుసరించే వ్యక్తులు అతిధేయ స్థితి అని అంటారు. అతిధేయ స్థితి అంటారంట ఫ్రెండ్స్. మామూలుగా మీరు వస్తూ పోయే అతిథులతో గుర్తించబడతారు. అందుకే మీలో ఆ ఆందోళన. ఒక అతిథి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో మీరు అతి సన్నిహితంగా ఉంటారు. అదే వ్యక్తి అన్నీ సర్దుకొని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఆ వ్యక్తి కన్నీటితో వీడ్కోలు చెప్పి ఏడుస్తూ వెనక్కి వస్తారు. ఒక అతిథి మిమ్మల్ని విడిచి అలా వెళ్ళినందుకే మీరు అంత బాధపడ్డారు. కాబట్టి తర్వాత వచ్చే అతిథులతో కూడా మీరు అనుభవం అలాగే ఉంటుంది. ఎందుకంటే అతిథులు వస్తూ పోతూ ఉంటారే కానీ మీతో పాటు ఎల్లకాలం ఉండలేరు. అది వారి పని కాదు. మీ ఆలోచనను మీరెప్పుడైనా నిశితంగా పరిశీలించారా? అది మీలో ఎప్పుడూ నిలకడగా ఉండలేదు కూడా. ఒకవేళ అది మీలో స్థితంగా ఉండాలని మీరు భావించినా అది మీలో ఉండలేదు. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి. కొంతమంది ఓం అనే అక్షరాన్ని మనసులో జపించే ప్రయత్నం చేస్తారు. కానీ అది వారి మనస్సులో నిలకడగా ఉండకుండా కొన్ని క్షణాల తర్వాత వెళ్ళిపోతుంది. వెంటనే వారు తమ వ్యాపారం, భార్య, పిల్లలు, వారి ఆలోచనలలో పడిపోతారు. కొంత సమయం తర్వాత ఓం నామజపం ఆగిపోయిందని వారికి తెలియడం జరుగుతుంది. కాబట్టి అతిథులు ఎప్పుడూ అతిథులే. వారు మీతో శాశ్వతంగా ఉండేందుకు రాలేదు. కాబట్టి మీరు జరిగేవన్నీ మీతో శాశ్వతంగా ఉండేవి కావని, అవి ఎప్పటికైనా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేవే అని, అలాంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వాటి గురించి మీరెందుకు బాధపడాలి? వచ్చిన అతిథులు ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వారి గురించి మీకెందుకు బాధ? కాబట్టి వారి గురించి మీరు ఏమీ పట్టించుకోకుండా మీరెలా ఉన్నారో అలాగే ఉండండి. అప్పుడు మీరు ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా ఉంటారో మీకే తెలుస్తుంది. అదే ఎలాంటి వేదన లేని నిశ్చల స్థితి. ఎలాంటి గుర్తింపు వద్దు అనుకున్న మరుక్షణం దానికి సంబంధించిన బాధలన్నీ పోతాయి. కాబట్టి ఎలాంటి గుర్తింపు పొందకండి. ఒకవేళ శాశ్వతమైన కాలాతీత స్థితిలో జీవించే వ్యక్తి మీకు కనిపిస్తే అతని చుట్టూ చల్లదనంతో కూడిన చక్కటి దయావలయం ఉన్నట్లు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. బుద్ధుడి విషయంలో అదే జరిగింది.
ఆ కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. భిక్షాటన ముగించుకొని వచ్చిన బుద్ధుడు చాలా నిదానంగా తన భుజంపై ఉన్న కండువాను పక్కన పెట్టి చాలా నిదానంగా కాళ్ళు కడుక్కొని తాను తెచ్చుకున్న ఆహారాన్ని చాలా నిదానంగా కంచంలో పెట్టుకొని అలా నిదానంగా తింటూ ఉండగా ఆయన శిష్యులలో ఒకడైన సుబూతి చాలా అరుదైన అద్భుతాన్ని చూశాను అన్నాడు. ఏమిటి ఆ అరుదైన అద్భుతం? అందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అందరూ చేస్తున్న పనే బుద్ధుడు చేశాడు అని మీరు అనుకోవచ్చు. కానీ బుద్ధుడు శిష్యులలో చక్కటి అంతర్దృష్టి కలిగిన ఒక్క సుబూతి తప్ప ఇతర శిష్యులందరూ మీలాగే భావించారు. అయితే బుద్ధుడిలో సుబూతి దర్శించిన అరుదైన అద్భుతం ఏమిటి? బుద్ధుడు చాలా నిదానంగా తన భుజంపై ఉన్న కండువాను పక్కన పెట్టి అలా చాలా నిదానంగా కాళ్ళు కడుక్కొని తాను తెచ్చుకున్న ఆహారాన్ని చాలా నిదానంగా కంచంలో పెట్టుకొని చాలా నిదానంగా తినడానికి సుబూతి చూశాడు. అలా తినడాన్ని చూశాడు. ఆ నిదానమే బుద్ధుడి ధ్యానపూర్వకమైన సాక్షితత్వం. ఆయన ఏ పని చేసినా అలాగే చేస్తాడు. ఒక్క క్షణం కూడా ఆయన తన శాశ్వత కాలాతీత స్థితిని వదులుకోడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు. అందుకే ఆయన కాళ్ళు కడుక్కునేటప్పుడు, బట్టలు ఉతుక్కునేటప్పుడు కూడా పూర్తి ఎరుకతో కూడిన చైతన్యంతో ఉంటాడు. అలా బుద్ధుడు ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటాడు. అందుకే ఆయన ఎప్పుడూ ఈ కాళ్ళు నేను కాదు, ఈ కండువా నేను కాదు, ఈ భిక్షపాత్ర నేను కాదు, ఈ ఆకలి నేను కాదు, చివరికి నా చుట్టూ ఉన్నది ఏదీ నేను కాదు, నేను కేవలం అన్నింటినీ గమనించే ఒక సాక్షిని మాత్రమే అంటాడు. ఈ వాస్తవం ఆయనకు బాగా తెలుసు. అందుకే బుద్ధుడిలో ఆ ప్రాపంచిక సౌందర్యంతో నిండిన దయ, ప్రశాంతత ఆయన వదనంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రశాంతత స్థితినే ధ్యానం అంటే. ఒక పక్క మీరు అతిథి పట్ల మరింత అప్రమత్తంగా ఉండే అతిథేయిగా ప్రవర్తిస్తూనే అతడు మిమ్మల్ని గుర్తించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వని రీతిలో మీరు అతడితో ప్రవర్తించడం ద్వారా మీరు దానిని సాధించాలి. ఆలోచనలు, భావాలు, కలలు, మనోభావాలు వస్తూ పోతూ ఉంటాయి. వాతావరణాలు మారుతూ ఉంటాయి. ఆ మారేది ఏది మీరు కారు. అయితే మారనిది ఏదైనా ఉందా అంటే అది మీరే. అదే దివ్యత్వం. దానిని తెలుసుకోవడం, దానితోనే ఉండడం, అందులోనే ఉండడమే సమాధి స్థితి పొందడం అంటే. ధ్యానం ఒక పద్ధతి అయితే దాని లక్ష్యం సమాధి స్థితికి చేరుకోవడం. అతిథితో గుర్తించబడడాన్ని నాశనం చేసేందుకు ఉపయోగించే సాంకేతిక సాధనమే ధ్యానం. చక్కగా ఆతిథ్యం ఇచ్చేందుకు కట్టుబడిన అతిథేయిగా ఉంటూ దాని కేంద్రంలో ఐక్యం అవ్వడమే సమాధి స్థితి అంటే. ఈ స్థితిని సాధించేందుకు చక్కగా ఉపయోగపడే బుద్ధుడు ప్రసాదించిన అతి పురాతన సాంకేతిక విధానాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అన్ని సంబంధ బాంధవ్యాల నుంచి మీకు మీరే దూరమై మీరెవరో మీరు తెలుసుకోండి. ఉదాహరణకు కాసేపు మీరు మీ తల్లిదండ్రులను, కొడుకులను, మీ భార్యకు భర్తగా అనో, మీ పిల్లలకు నాన్న, మీ బంధువులకు బంధువు, మీ పరిచయస్తులకు స్నేహితులు, మీ దేశాలకు పౌరులు, ఇలా అనేక రకాల అనుబంధాలను మీరు కాసేపు అలా కాదనుకోండి. అప్పుడే మీరు మీ అంతర్గత కేంద్రానికి చేరుకొని మీరెవరో మీరు తెలుసుకోగలరు. కాబట్టి రోజు మీరు కొంత సమయం చాలా నిశ్శబ్దంగా కూర్చొని అన్ని అనుబంధాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తూనే నేనెవరు అని ప్రశ్నించుకోండి. అప్పుడు కూడా మీకు ఎలాంటి సమాధానం రాదు. ఎందుకంటే మీ ప్రశ్నకు సమాధానం దొరికే అన్ని అనుబంధాలను మీరు పూర్తిగా తెంచుకున్నారు. అలా తెంచుకునేటప్పుడు మీలో మీరుంటారు, ఉండగలరు. అలా తొలిసారి మీరు ఏది అతిథి లేని ఒంటరి అతిథేయి అవుతారు. ఒక్కొక్కప్పుడు అలా అవ్వడం మంచిదే. ఎందుకంటే అప్పుడే మీరు మీ అతిథేయత్వాన్ని మరింత దగ్గరగా, మరింత జాగ్రత్తగా,
మరింత నిశితంగా గమనించగలరు. మాకు అది కావాలి, ఇది కావాలి అంటూ అతిథులు మిమ్మల్ని ఊరికే వేధిస్తూ ఉంటారు. వారికి మీరు ఆతిథ్యం ఇవ్వక తప్పదు. కాబట్టి మీరు అన్ని అనుబంధాల నుంచి పూర్తిగా బయటపడినప్పుడే ఎవరూ మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. అప్పుడే మీరు ఎవరూ చేరని హిమాలయ శిఖరాన్ని చేరినంత స్వచ్ఛతతో కూడిన మీ అసలైన ఏకాంతంలోకి మీరుంటారు. అదే మీ అసలైన స్వచ్ఛత. జీసస్ తల్లి మేరీ కన్యత్వం విషయంలో కూడా నేను ఇదే చెప్పాను. ఎందుకంటే ఎలాంటి అనుబంధం లేని స్థితిలో ఉన్నప్పుడే మేరీ గర్భంలో జీసస్ ప్రవేశించాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అలాంటి స్థితిలో గర్భంలోకి ప్రవేశించిన శిశువు ఖచ్చితంగా జీసస్ లాంటి వాడే అవుతాడు తప్ప ఇతరులకు అలాంటి అవకాశం ఎప్పటికీ లభించదు. అందుకే మేరీ కన్యత్వం విషయంలో క్రైస్తవ వేదాంతాలు చెప్పే దానితో నేను ఏమాత్రం ఏకీభవించను. ఎందుకంటే వారు చెప్పిందంతా శుద్ధ అబద్ధం. ప్రాచీన భారతదేశంలో శిశువు గర్భధారణకు దానికి సంబంధించిన పద్ధతులు ఉండేటివి. మీరు గాఢమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అతి పవిత్రమైన శృంగారంలో ధ్యానపూర్వకంగా పాల్గొనండి. అప్పుడు మీరు అతి పవిత్రమైన ఆత్మను ఆహ్వానించగలుగుతారు. తంత్ర పరమార్థం ఇదే. తంత్ర యొక్క పరమార్థం ఇదే. మీ ధ్యాన స్థితి ఎంత గాఢంగా ఉంటే అంత గొప్ప ఆత్మలకు మీ ఆహ్వానం అందుతుంది. లేకపోతే ఆ పని మీరు చేయకండి. మేరీ గర్భంలోకి జీసస్ ప్రవేశించే సమయంలో ఖచ్చితంగా మేరీ ఎలాంటి అనుబంధము లేని కన్యత్వ స్థితిలో ఒక అతిథేయిగా ఉంటుంది. అంటే ఆ స్థితిలో ఆమె ఒక అతిథిగానో నాకు అది కావాలి, ఇది కావాలి అంటూ వేధించే అతిథి చేత గుర్తించబడిన అతిథేయిగానో లేదు. ఆ స్థితిలో ఆమె శరీరం కాదు, మనస్సు కాదు, ఆలోచన కాదు, భార్య కాదు, ఎవరూ కాదు. అలాంటి ఎవరూ కాని స్థితిలో ఆమె ఎలాంటి పొగలేని జ్వాలలా, నిర్మలమైన కాంతిలా నిశ్శబ్దంగా కూర్చొని ఉంది. అదే ఆమె కన్యత్వం. సరిగ్గా అలాంటి స్థితిలోనే మహావీరుడు బుద్ధుడు, కృష్ణుడు, గురునానక్ లాంటి మహానుభావులు జననం జరిగిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అలాంటి వ్యక్తులు కేవలం అతి పవిత్ర గర్భంలోకి మాత్రమే ప్రవేశించగలరు. అది తప్ప వారికి వేరే దారి లేదు. నా దృష్టిలో కన్యత్వం అంటే అర్థం అదే. అయితే మేరీ తన భర్త జోసెఫ్తో శృంగారంలో పాల్గొనలేదని, అందుకే జీసస్ తండ్రి జోసెఫ్ కాదని, జీసస్ కేవలం మేరీ కొడుకు మాత్రమే అని, ఇంకా చెప్పాలంటే జీసస్ దేవుడి కుమారుడని క్రైస్తవులందరూ పదే పదే చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే. ఎందుకంటే కన్యత్వానికి వాటితో ఎలాంటి సంబంధం లేదు. అయినా జీసస్ తండ్రి విషయంలో క్రైస్తవులు జోసెఫ్ గురించి ఎప్పుడూ మాట్లాడరు. ఎందుకంటే మేరీ కన్యత్వ నిరూపణ జోసెఫ్ ఎప్పుడూ ఒక అడ్డంకే కాబట్టి. అయినా క్రైస్తవ కథనంలోని జీసస్ జననానికి ఎలాంటి మచ్చ లేని విధంగా మేరీ అండాన్ని, గర్భాశయాన్ని ఉపయోగించుకున్న దేవుడు జోసెఫ్ వీర్యాన్ని ఎందుకు ఉపయోగించకూడదు? అందులో తప్పేముంది? అస్తిత్వం రెండింటినీ ఉపయోగించుకుంటుంది. కానీ ఆ సమయంలో జీసస్ లాంటి అతిథిని ఆహ్వానించేందుకు అక్కడ ఏ అతిథి చేత ఎలాంటి గుర్తింపు పొందని అతిథేయి స్థాయికి చేరిన చైతన్య స్థితి మాత్రమే అవసరమవుతుంది. కాబట్టి ముందు మీరు అలాంటి నిర్మలమైన అతిథేయిగా తయారవ్వండి. అప్పుడే దేవుడు మీకు అతిథి అవుతాడు. కాబట్టి మీరు అన్ని అనుబంధాల నుంచి బయటపడినప్పుడు మాత్రమే మీలోకి మీరు వెళ్తారు. అప్పుడు ఈ నాలో నేను ఏమిటి అని మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు ప్రశ్నించుకోండి. కానీ దానికి సమాధానం మీకు ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే మీకు తెలిసిన సంబంధాలన్నీ తెగిపోయాయి కాబట్టి. ఇలా తెలుసుకోలేని వాటి విషయంలో ఎవరైనా తడబడడం జరుగుతుంది. ధ్యానంలోకి ప్రవేశించడం అంటే అదే. అందులో మీరు పూర్తిగా స్థిరపడినప్పుడే
జ్ఞానోదయం మీకు సిద్ధిస్తుంది. అప్పుడే మీరు ఇప్పుడు చెప్పబోయే జెన్ కథలను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, రేపు కంటిన్యూగా చదువుకుందామండి. థ్యాంక్ యూ.